ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా పోరాటం చేసిన దిలావర్పూర్ గుండంపల్లి రైతులపై కేసులు నమోదు చేయడం కలకలం రేపుతుంది. 19 మంది మహిళలతో పాటు 122 మంది రైతులపై మొత్తం 4 ఎఫ్ఐఆర్లోని వివిధ సెక్షన్ల కింద కేసులు రిజిస్టర్ చేశారు పోలీసులు. నిర్మల్ జిల్లాలోని ఇటీవల ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ పెద్ద సంఖ్యలో స్థానికులు ఆందోళన చేశారు. వారి పోరాటం ఫలితంగా పరిశ్రమ ఏర్పాటును రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు ఆనాటి ఉద్యమంలో పాల్గొన్న వారిపై కేసులు పెట్టడంతో హాట్ టాపిక్ గా మారుతుంది. రైట్, ఈ హాట్ టాపిక్ సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, సౌజన్య, నిర్మల్ జిల్లా దిలావర్పూర్ గుండపల్లి గ్రామాల మధ్య నిర్మిస్తున్నటువంటి ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా దాదాపుగా గత సంవత్సర కాలంగా 2 గ్రామాలకు సంబంధించినటువంటి 2000 మంది గ్రామస్తులు వివిధ రూపాల్లో తమ ధర్నా నిరసనల కార్యక్రమాలు తెలియజేసినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి స్థానిక అధికారుల నుంచి స్పందన రాకపోవడంతో అయితే గత వారం క్రితము వారు ఏదైతే జాతీయ రహదారిపై రాస్తారోకలు నిర్వహించిన నేపథ్యంలో ఇటు అక్కడికి వచ్చినటువంటి ఆర్టీఓ అధికారిని రత్న కళ్యాణిని వాహనంలోనే ఉంచి ఇటు వాహనం చుట్టూ కూడా గ్రామస్తులైతే కూర్చున్న సందర్భాలను సైతం మనం చూసాం. ఇటు గ్రామస్తులు చేస్తున్నటువంటి రాస్తారోకో ఉద్యమాలకు కూడా మిగతా గ్రామాల ప్రజలు తోడవడంతో అయితే ఉద్యమం అయితే ఒక్కసారిగా ఉవ్వెత్తిన ఎగిసిపడింది. దీంతో తెలంగాణ రాష్ట్ర సర్కారు కూడా ఏదైతే దిలావర్పూర్ గుండంపల్లి రైతులు చేస్తున్నటువంటి ఆందోళన చూసి కూడా ఏదైతే ఇథనాల్ పరిశ్రమ పనులను నిలిపివేయాలనేసి ఇటు ప్రభుత్వం కూడా ఇటు జీవోను జారీ చేయడమే కాకుండా గతంలో ఇచ్చినటువంటి పరిశ్రమ అనుమతులపై పునర్పరిశీలన చేయాలని కూడా అధికారులను అయితే సూచించింది. దీనితో ఇటు రైతులైతే సంబరాలు చేసుకున్న సందర్భాలను సైతం చూసాం. తమకు ఏదైతే ఈ ఉద్యమ సమయంలో తమ వల్ల ఇబ్బంది పడ్డటువంటి ఇటు ఆర్డీఓ రత్న కళ్యాణితో పాటు ఇటు జిల్లా ఎస్పీ జానిక శర్మలను కలిసి ఇటు మహిళలు తమ సన్మానాలు చేయడమే కాకుండా తమ వల్ల ఇబ్బంది పడ్డందుకు గాను తమను క్షమించాలని కూడా వారిని కోరిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా జిల్లా ఎస్పీ జానకి షర్మిలను ఉద్యమ సమయంలో కేసులు నమోదు చేసిన వారిపైన కూడా కేసులు కూడా ఎత్తివేయాలని కోరగా ఆమె సానుకూలంగా స్పందించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఈ రోజు ఏదైతే వివిధ 4 ఎఫ్ఐఆర్లలో దాదాపుగా 19 మంది మహిళలు, ఈ 122 మంది రైతులపై ఈ ఉద్యమ సమయంలో ఉద్యమంలో పాల్గొన్న వారిపై కేసులు నమోదు చేయడం అయితే జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే దీని వెనుక స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నేతలు ఉన్నట్టుగానైతే గ్రామస్తులు అయితే ఆరోపణలు చేస్తున్నారు. ఇటు ఓవైపు అధికారులు తమకు సానుకూలంగా స్పందించి తమకు సపోర్ట్ గా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ కేసులు పెట్టడం ఏంటని కూడా 2 గ్రామాల ప్రజలైతే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు పునరాలోచనలు చేయాలి. తమపై పెడుతున్నటువంటి కేసులతో పాటు ఇప్పుడు పెడుతున్న కేసులను కూడా పూర్తిగా వెనక్కి తీసుకోవాలనేసి కూడా గ్రామస్తులు కోరుతున్నారు. సౌజన్య, థ్యాంక్ యూ శ్రీనివాస్.